జీవితంలో బోలెడన్ని మెమరీస్ క్రియేట్ చేసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ వాటిని క్రియేట్ చేసే ప్రయత్నంలో ఎంత దూరం వెళ్ళగలరు? జోన్స్ ఫ్యామిలీలోని వ్యక్తులు కూడా ఇలాగే అనుకున్నారు. జాన్ జోన్స్ మరియు అతని తమ్ముడు జోష్ ఇద్దరు కలిసి యూటాలోని చాలా గుహలు కలిసి తిరిగారు. వాళ్ళిద్దరికీ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. నట్టిపట్టి గుహ అడ్వెంచర్గా ఉంటుందని అక్కడికి వెళ్దామనుకున్నారు. కానీ ఈ అడ్వెంచర్ వారి జీవితంలో విషాదం నింపబోతుందన్న విషయం వారికి తెలీదు. యూటా ఎడారిలోని సాల్ట్ లేక్ సిటీ వద్ద ఉన్న ఈ గుహ పేరే నట్టిపట్టి గుహ. ఈ గుహ ఎంత ఇరుగ్గా ఉంటుందంటే దీనిలో 30 సెంటీమీటర్ల కన్నా సన్నగా ఉన్న వాళ్ళు మాత్రమే ప్రయాణించవచ్చు. లేదంటే ఆ గుహలో ప్రాకడం చాలా కష్టం. జాన్ జోన్స్ యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో మెడిసిన్ చదువుతున్నాడు. ఇతనికి పెళ్ళై ఒక పాప కూడా ఉంది. వాళ్ళు నవంబర్లో వచ్చే థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ హాలిడేస్కి ఇంటికి వచ్చారు. అమెరికా వాళ్ళు సంతోషంతో ఒకరి పట్ల ఒకరు కృతజ్ఞతలు తెలుపుకునే పండుగ ఇది. సంతోషంలో ఫ్యామిలీతో కలుసుకున్న జాన్ జోన్స్ అలాగే అతని తమ్ముడు జోష్ నట్టిపట్టి గుహకి వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. ఈ గుహని బిగినర్స్ కేవ్ అని కూడా అంటారు. ఈ గుహ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మొదట్లో లోపలికి వెళ్లడానికి అనువుగా కొంచెం పెద్దగా ఉంటుంది. ఆ తర్వాత 45 డిగ్రీల వంపుతో ఉంటుంది. ఇక్కడ సహాయం చేయడానికి లోపల కొంత దూరం వరకు దిగేందుకు వీలుగా విజిటర్స్ కోసం ఒక తాడును కూడా ఏర్పాటు చేశారు. ప్రారంభంలో ప్రాకడానికి సులువుగా ఉన్నా ముందుకు వెళ్తున్న కొద్దీ ఏరియా చాలా ఇరుగ్గా ఇబ్బందిగా ఉంటుంది. ఇటువంటి ఏరియాలో కేవలం ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న కేవర్స్ మాత్రమే వెళ్ళగలుగుతారు. అలా వెళ్ళినా కూడా ఈ టన్నల్స్లో బాడీ స్క్వీజ్ అయిపోయి స్టక్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇలా కేవర్స్ స్టక్ అవుతున్నారని ఈ కేవ్ని కొన్ని సంవత్సరాలు మూసివేయడం జరిగింది. కానీ విజిటర్స్ కోరిక మేరకు కొంతవరకు ఈ కేవ్ని ఓపెన్ చేశారు. ఈ కేవ్లో అయితే కొంతమందికి షోల్డర్స్, హిప్స్ స్టక్ అయి ప్రాకడం చాలా కష్టంగా ఉంటుంది. ఇక రాలేని పరిస్థితిలో వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి రెస్క్యూ టీమ్ సిబ్బంది సహాయం చేస్తారు. దీనికోసం ఎక్స్పీరియన్స్ ఉన్న కేవర్స్ని ఇరుక్కున్న వ్యక్తిని తీసుకురావడానికి లోపలికి పంపుతారు. నవంబర్ 24, 2009 జోష్ ఆ గుహకి వెళ్ళడానికి కావలసిన పర్మిషన్స్ తీసుకున్నాడు. జాన్ వైఫ్ ప్రెగ్నెంట్ అయిన కారణంగా తన మొదటి బిడ్డను పట్టుకుని ఇంటి దగ్గరే ఉండిపోయింది. ఇక జాన్, జోష్ అలాగే వారి ఫ్రెండ్స్ 9 మంది ఒక గ్రూప్గా ఈ అడ్వెంచర్కి స్టార్ట్ అయ్యారు. ఈ గుహలో ఉన్న ఎక్కువ ఛాలెంజింగ్గా ఉండే టన్నల్స్ ఎంచుకోవాలని జోష్ అనుకున్నాడు. ఈ గుహలో ఉండే బర్త్ కెనల్ అనే సొరంగాన్ని ఎంచుకున్నాడు. ఇది ఎంత ఇరుగ్గా ఉంటుందంటే కొంచెం అజాగ్రత్తగా టర్న్ తీసుకుంటే ఇక అంతే, అక్కడి ఇరుక్కుపోవడం ఖాయం. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న కేవర్స్ కూడా ఇటువంటి ఏరియాలో పానిక్ అవ్వకుండా ఉండలేరు. సో ఆ గుహలో ఈ టన్నల్ కోసం వెతకడానికి ఆ 11 మంది డిఫరెంట్ పాత్స్లో స్ప్రెడ్ అయ్యారు. జాన్ అండ్ జోష్ ఇద్దరు ఒకే పాత్ని ఎంచుకొని తమ ఎడం వైపు ఉన్న ఒక చిన్న టన్నల్లోకి వెళ్లారు. జాన్ ముందుగా వెళ్తుంటే జోష్ వెనక వస్తున్నాడు. ఈ టన్నల్ 15 అడుగుల దూరం ఉంటుంది. 10 అడుగుల దూరం వరకు చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. షోల్డర్స్ని ముందుకు కదిలించాలి అంటే బాడీ మొత్తాన్ని ట్విస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రాపర్ డైరెక్షన్లో బెండ్ అవ్వాలి అంటే ముందు షోల్డర్స్, ఆ తర్వాత హిప్స్, ఆ తర్వాత లెగ్స్. ఇలా ఒక ఇరుకైన టన్నల్ గుండా ప్రాకుతూ వెళ్ళడం అంటే మనం అనుకున్నట్లు కేవలం బాడీని ఫోర్స్ఫుల్గా మూవ్ చేస్తే సరిపోదు. చాలా టెక్నికల్గా, పానిక్ లేకుండా కరెక్ట్ బ్రీతింగ్ సపోర్ట్తో వెళ్లాల్సి ఉంటుంది. ఇది ఎంత భయంకరంగా ఉంటుందంటే వీడియోలో చూస్తున్న మనకే ఊపిరాడదు. అటువంటి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ కోసం ఇటువంటి సాహసాలకు పాల్పడేవారు ఎందరో. మీరు చూస్తున్నట్టు ఈ టనల్లో ఈ వంపుని కాక్ స్క్రూ అని పిలుస్తారు. ఎందుకంటే దీన్ని దాటి వెళ్ళగలిగిన వారు చాలా తక్కువ మంది. అందులోనూ చిన్నగా, సన్నగా, ఫ్లెక్సిబుల్గా ఉన్నవాళ్ళు మాత్రమే ఈ కాక్ స్క్రూ దాటారు. ఈ కాక్ స్క్రూని దాటాక మరో 5 అడుగుల వరకు పైకి పాకుతూ ఉండాలి. ఆ తర్వాత 90 డిగ్రీస్లో ఒక టర్న్ ఉంటుంది. చాలామంది కేవర్స్ ఈ కాక్ స్క్రూ దాటాక ఇక్కడ ఉన్న ఈ ఏరియాలో రివర్స్ తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు. 5 ఏళ్ల క్రితం కూడా ఇలాగే ఒక 16 ఏళ్ల కుర్రాడు, అతని పేరు బ్రాక్, ఈ కాక్ స్క్రూ సెక్షన్ దగ్గర స్టక్ అయ్యాడు. ఆ అబ్బాయి 5 అడుగుల 7 అంగుళాలు ఉన్నాడు. దాదాపు 64 కిలోల బరువు ఉంటాడు. తను వెనక్కి తిరిగినప్పుడు హైట్ వల్ల స్టక్ అయిపోయాడు. అతన్ని కాపాడడానికి రెస్క్యూ టీంకి 14 గంటలు పట్టింది. ఎక్కడైతే బ్రాక్ టర్న్ అవ్వడానికి ప్రయత్నించి ఇరుక్కున్నాడో ఇప్పుడు జాన్ కూడా ఎగ్జాక్ట్గా అదే స్పాట్లో ఉన్నాడు. కానీ జాన్ ఎత్తు 6 అడుగులు, అతని బరువు దాదాపు 90 కిలోలు. ఇక జాన్ ఉన్న పర్సనాలిటీకి ఆ స్పేస్లో టర్న్ అవ్వడం కాదు కదా, అసలు రొటేట్ అవ్వడానికి కూడా బాడీని కదపలేనంత ఇరుకైన ప్రాంతంలో చిక్కుకున్నాడు. ఇక ఆ పరిస్థితిలో చేసేది ఏమీ లేక తను ముందుకే పాకడం ప్రారంభించాడు. ఇది నిజంగా చాలా ఇరుగ్గా, టైట్గా ఉంటుంది. ముందు ఇంకేదైనా ఎస్కేప్ అవ్వడానికి లేదా టర్న్ అవ్వడానికి ఏదైనా వీలుగా ఉంటుందేమో అని ఒక హోప్తో అలాగే ముందుకు వెళ్తున్నాడు. ప్రాకడానికి సులువుగా ఉండేందుకు కడుపుని లోపలే బిగబట్టుకుని మెల్లిగా ఆ టన్నల్ గుండా వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ టన్నల్ కింది వైపుగా వంగి ఉంది. తలని కొద్దిగా కదుపుతూ కిందికి వెళ్తున్నాడు. ఆ ఏరియాలో రిటర్న్ అవ్వడానికి కాస్త వీలుగా ఉంటుంది. కానీ జాన్కి ఆ విషయం తెలియలేదు. కానీ ఆ లెడ్జ్ని దాటుకుని ఇది వరకు ఎవ్వరూ రాలేదు. కనీసం ఈ కేవ్కి సంబంధించిన మ్యాప్లో కూడా తెలియని టెరిటరీలోకి జాన్ ప్రవేశించాడు. అప్పటికే బాడీ మొత్తం బిగుసు పట్టుకుపోయినట్టుగా చిన్న గాయాలతో ఉన్నా కూడా జాన్ మాత్రం హోప్ని కోల్పోలేదు. ఎక్కడ ఒక దగ్గర ఓపెనింగ్ ఎండ్ ఉంటుంది అని ఆశపడ్డాడు.
ఇంతకుముందు కేవర్స్ బర్త్ కెనాల్లో స్టక్ అయినా కూడా చివరికి వాళ్ళందరూ రక్షింపబడ్డారు. కాబట్టి జాన్ కూడా సేమ్ అలాగే అవుతుంది అని అనుకున్నాడు. ఇక ఆ టనల్ బాటంలోకి చేరుకున్నాడు. ఈ ఏరియాలో తన హ్యాండ్స్ని ఉపయోగించి బాడీని వెనక్కి పుష్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ రిటర్న్ అవ్వడం సాధ్యపడట్లేదు. పైగా ఇప్పుడు తాను తలకిందులుగా చేతుల మీద ఉన్నాడు. గ్రావిటీ వల్ల తన వెయిట్ అంతా కూడా తన హ్యాండ్స్ మీద పడింది. సమయం గడుస్తున్న కొద్దీ చేతులు కూడా చాలా బలహీనంగా మారుతున్నాయి. అక్కడి నుండి తన తమ్ముడైన జోష్కి తన వెనక్కి రావద్దని, వెనక్కి తిరిగి వెళ్ళమని గట్టిగా అరుస్తూ హెచ్చరించాడు. ఇక జోష్ కూడా అది విన్నాడు. జోష్ అక్కడే ఆగిపోయాడు. కాస్త ముందుకెళ్తే వెనక్కి తిరిగి రావచ్చేమో అని తన అన్నకి సలహా ఇచ్చాడు. ఖచ్చితంగా జాన్ ఉన్న వర్టికల్ పొజిషన్ నుండి ముందుకి కదలలేకపోతే తన తల మరియు షోల్డర్స్ విపరీతంగా దెబ్బతింటాయి. ఆ పెయిన్కి ఆ గుహలో తట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి జాన్ ఇక ధైర్యం చేసి కొంత బలం తెచ్చుకొని కాస్త ముందుకు వెళ్ళాడు. తనకి ముందు ఒక హోల్ కనిపించింది. దాని ద్వారా ఒక పెద్ద స్పేస్ ఉన్న టన్నల్కి వెళ్తానేమో అనుకున్నాడు. దాన్ని చూశాక తనకి క్షేమంగా బయటికి వెళ్తానని నమ్మకం వచ్చింది. కాస్త ముందుకు వెళ్ళగానే తనకు తెలియకుండానే ఆ హోల్లో తలకిందులుగా ఇరుక్కుపోయాడు. అది ఎంత సన్నగా ఉందంటే కేవలం 45 సెంటీమీటర్ల మందం మాత్రమే ఉంటుంది. అంటే ఊహించుకోండి, ఒక ల్యాప్టాప్ స్క్రీన్ అంత వెడల్పు మాత్రమే ఉంది. 70 డిగ్రీస్లో తలకిందులుగా ఇరుక్కుపోయాడు జాన్. వెనక్కి తన బాడీని పుష్ చేయడానికి చాలా సమయం పాటు ప్రయత్నించాడు. కానీ ఎంతో ఆయాసంతో కూడుకున్న పని. ఎందుకంటే తలకిందులుగా ఉన్నప్పుడు చేతుల మీదే బాడీ వెయిట్ మొత్తం ఉంటుంది. సమయం గడుస్తున్న కొద్దీ చేతులు కూడా బలహీన పడిపోతున్నాయి. ఇక ఒక చెయ్యి తన ఛాతి కింద, ఇంకో చెయ్యి ఆ హోల్లోని రాక్ దగ్గర స్టక్ అయిపోయాయి. ఇక తన బ్రదర్ కోసం కేకలు వేస్తున్నాడు. దీంతో జోష్కి ఏదో ప్రాబ్లం వచ్చింది అని అర్థమైపోయింది. రిటర్న్ అవుతున్న జోష్ కూడా తిరిగి మళ్ళీ ఆ కాక్ స్క్రూ దాటుకొని జాన్ ఉన్న స్థలానికి చేరుకున్నాడు. కానీ జాన్ లాగా హెడ్ని ముందు పెట్టలేదు. జాన్ ఎలా వచ్చాడో ఆ పొజిషన్కి రివర్స్గా కాళ్లను ముందు పెట్టి వస్తున్నాడు. దాంతో ఆ మార్గం గుండా రావడం కాస్త సులువైంది. ఇక జాన్ ఉన్న ప్రదేశానికి మెల్లగా చేరుకున్నాడు. తన హెడ్ ల్యాంప్ ద్వారా తన అన్న కాళ్ళు ఆ హోల్ నుండి పైకి స్టక్ అవ్వడం చూశాడు. అలానే కాస్త ముందుకెళ్లి తన కాళ్లతో జాన్ కాళ్ళని పైకి లాగడానికి చాలాసేపు ప్రయత్నించాడు. కానీ చాలా ఆయాసంతో కూడుకున్న పని. ముందే ఇరుకైన మార్గం. ఒకవైపు అన్న ఇరుక్కుపోయాడు. ఇద్దరు టెన్షన్లో ఎంతో కామ్గా ప్రయత్నిస్తున్నారు, కానీ శక్తి సరిపోదు. ఇక వాళ్ళకి ప్రొఫెషనల్ హెల్ప్ ఖచ్చితంగా అవసరమని గుర్తించారు. ఇక సహాయం తీసుకొస్తానని జోష్ రిటర్న్ అయ్యాడు. కామ్గా రిలాక్స్డ్గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ కేవ్స్లో కామ్గా ఉంటేనే బ్రతికి బయటపడగలం. వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో కూడా ఒకరు జాన్ ఇరుక్కుపోయిన ప్లేస్కి వచ్చి జాన్తో మాట్లాడి ధైర్యం చెప్తారు. అసలు చూడండి జాన్ ఎంత అన్లక్కీయో. వేరే వాళ్ళకి అక్కడికి రావడం వెళ్ళడం సులభమైంది, కానీ జాన్ మాత్రం కాస్త అజాగ్రత్తతో లేదా తన పర్సనాలిటీ వల్ల వెనక్కి తిరగలేకపోవడం వల్ల ఇలా ఇరుక్కుపోయాడు. ఇలా కొన్ని గంటల నుండి అక్కడి ఇరుక్కుపోయి ఉన్నాడు. మెల్లిమెల్లిగా బ్రీతింగ్ పైన ఫోకస్ చేస్తూ కామ్గా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ తను ఇరుక్కుపోయిన పొజిషన్ వల్ల తన ఛాతీ మీద చాలా ఎఫెక్ట్ పడి ప్రెస్ అవుతూ ఉంది. తను ఎంత ఎఫర్ట్స్ పెడితే అంత తన బాడీ మీద ప్రెషర్ పడి ఇంకా ఎక్కువ పెయిన్ఫుల్గా తన పరిస్థితి మారుతుంది. తన బాడీ బరువు వల్ల ఇంకా అట్టడుగుకి అతుక్కుపోయాడు. ఇక అప్పటికి ఒక రెస్క్యూయర్ వచ్చింది. జాన్ని తన కాళ్లతో పైకి లాగడానికి ప్రయత్నించింది. అప్పుడు సమయం అర్ధరాత్రి 12:30. జాన్ అలా తలకిందులుగా ఉండబట్టి 3 గంటలవుతుంది. సూజీ 5.3 హైట్ ఉండడం వల్ల తను ఆ టన్నల్ గుండా రావడం సులభమైంది. ఒకవేళ తను కూడా స్టక్ అయిపోయి ఉంటే తిరిగి బయటకు లాగడానికి అనువుగా ఉండేందుకు తన కాళ్లకు తాళ్లు కట్టి ఉన్నాయి. ఆ రెస్క్యూవర్ జాన్తో మాట్లాడి, భయపడవద్దు, నేను ఖచ్చితంగా బయటికి తీస్తాము అని ధైర్యం చెప్పింది. జాన్ కూడా తన మనసులో బయటపడతాను అని ఆశపడ్డాడు. సూజీ తన వెంట తెచ్చిన తాళ్లను జాన్ కాళ్ళకి కూడా కట్టింది. చాలాసేపు ఆ తాళ్లతో జాన్ని పైకి లాగడానికి ప్రయత్నించారు, కానీ లాభం లేకుండా పోయింది. కానీ రెస్క్యూవర్స్ మాత్రం ఎప్పటికప్పుడు జాన్కి ధైర్యం చెబుతూనే ఉన్నారు. ఇక జాన్ మంచి డివోటీ అవ్వడం కారణంగా అంత కష్టమైన పరిస్థితిలో కూడా తను దేవునికి ప్రార్థిస్తూ పాటలు పాడుతూ కామ్గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇక ఒక రాత్రి మొత్తం గడిచింది. జాన్ అలానే తలకిందులుగా ఉన్నాడు. హ్యూమన్ బాడీ ఎక్కువసేపు తలకిందులుగా ఉండటానికి ఓర్చుకోదు. రక్తనాళాలన్నీ బిగుసుకుపోయి ఉబ్బిపోయి బాడీ పార్ట్స్, ఆర్గన్స్ అన్నీ కూడా విపరీతంగా ఎగ్జాస్ట్ అయి ఉంటాయి. బాడీలో ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఉండదు. ఆర్గన్స్ అన్నిటిపైన విపరీతంగా ఒత్తిడి పడుతుంది. ఇక మెల్లిమెల్లిగా జాన్ బ్రీతింగ్ కూడా స్లో అయిపోయింది. ఇదంతా చూస్తున్న రెస్క్యూవర్స్ కూడా చేసేదేమీ లేక తమలో తాము బాధపడిపోతూ ఉంటారు. ఇక ఈ సమయంలో ఒక వైడ్ టెలికాం సిస్టమ్ ద్వారా తన భార్యతో జాన్ని మాట్లాడిస్తారు. తన భార్య గొంతు వినగానే జాన్కి కొంచెం రిలీఫ్గా ఉంది. తను తొందరగానే తిరిగి వస్తానని తన వైఫ్కి మాటిచ్చాడు. రెస్క్యూవర్స్ ఇంకా ప్రయత్నిస్తూ ఉన్నారు. మరో రెస్క్యూవర్ రయాన్ కూడా జాన్ దగ్గరికి వచ్చి తన కాళ్ళను బయటికి లాగడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. కొంచెం కొంచెం తన కాళ్ళు పైకి వచ్చాయి, కానీ అప్పటికే తన బాడీ మొత్తం ఎగ్జాస్ట్ అయ్యి ఉన్న కారణంగా విపరీతమైన నొప్పితో జాన్ ఆ రెస్క్యూవర్కి సపోర్ట్ చేయలేకపోయాడు. నొప్పిని భరించలేక ఆపండి అంటూ విలవిల్లాడిపోయాడు. కాసేపు ఆ రెస్క్యూవర్ ఆగి మళ్ళీ పైకి లాగడానికి ప్రయత్నించాడు.
ఈసారి ఖచ్చితంగా బయటికి తీసుకువస్తానని హోప్తో ఉన్నాడు. రెస్క్యూవర్తో ఐ కాంటాక్ట్ చేసేంతగా జాన్ని పైకి లాగగలిగారు. ఒక ట్యూబ్ ద్వారా శక్తినిచ్చే డ్రింక్ని జాన్కి తాగించడానికి ప్రయత్నించారు. ఇక అక్కడున్న వాళ్ళంతా చాలా ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నారు. కొన్ని గంటల తరబడి ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. అతన్ని పైకి లాగగలిగినా కూడా పూర్తిగా బయటికి తీసుకురాలేకపోయారు. జాన్ ఉన్న పొజిషన్ మరియు తన హైట్ వల్ల తన కాళ్ళు ఆ హోల్ నుండి బెండ్ అవ్వలేకపోతున్నాయి. ఆ ప్యాసేజ్ నుండి కాళ్ళని ట్విస్ట్ చేసి బయటికి రావడం ఆ పరిస్థితిలో అసాధ్యం. తన కాళ్ళని విరిచేస్తే తప్ప తనని బయటికి తీసుకురాలేని పరిస్థితి. ఎందుకంటే ఇంకాసేపు అలానే తాను ఇరుక్కుపోయి ఉంటే తన బాడీ సహకరించక ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి తన ఆర్గన్స్ అన్నీ బస్ట్ అయిపోయి చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అలా ఉంటుండగా ఆ టనల్ పైభాగం నుండి ఒక రాయి వచ్చి ఆ రెస్క్యూవర్ మొహం మీద పడి పెద్దగా గాయమవుతుంది. దీంతో అతను బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. రాయన్ బయటికి రాగానే జాన్ ఫాదర్ అయిన డేవ్ తన కొడుకుని చూడ్డానికి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తన వయసుకు మించి ఆ టన్నల్లోకి వెళ్ళాడు. డేవ్ జాన్ దగ్గరికి వెళ్లి తన చేతులారా కన్న కొడుకుని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ దురదృష్టవశాత్తు అతను కూడా స్టక్ అయిపోయాడు. కదల్లేని పరిస్థితి. తన కొడుకుని కాపాడుకోవాలన్న ఆశ తనను కూడా ప్రాణాపాయ స్థితిలోకి నెట్టింది. మెల్లిగా డేవ్ ధైర్యం తెచ్చుకొని తనను తాను వెనక్కి పుష్ చేసుకున్నాడు. మరో రెస్క్యూవర్ బ్రాండన్ వచ్చి టెలికాం సిస్టంతో మళ్లీ తన భార్యతో మాట్లాడించడానికి ప్రయత్నించాడు. కానీ జాన్ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు. మరి ఏ కదలిక కనిపించలేదు. కానీ తన భార్య ఖచ్చితంగా జాన్ బయటికి వస్తాడన్న నమ్మకంతో ఉంది. అప్పటి వరకు వినిపిస్తున్న జాన్ ఊపిరి తీసుకునే శబ్దం ఆగిపోయింది. ఒక మెడికల్ ప్రొఫెషనల్తో చెక్ చేయించి తాను చనిపోయాడు అనే నిర్ధారణకు వచ్చారు. జాన్ని కాపాడడానికి 27 గంటల ప్రయత్నం జరిగింది. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. అందరి గుండెల్లో విషాదం నిండుకుంది. ఒకవేళ జాన్ తలకిందులుగా ఇరుక్కుపోయి ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా జాన్ని కాపాడడం కాస్త సులువుగా ఉండేది. తన బ్రతికి బయటపడేవాడు. రెస్క్యూవర్స్ చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే. కానీ లాభం లేకుండా పోయింది. జాన్ యొక్క డెడ్ బాడీని కూడా బయటకు తీసుకురావడం చాలా కష్టంగా ఉండటంతో తను ఉన్న పొజిషన్లోనే ఆ బాడీని అక్కడే వదిలేశారు. ఇంకో విధంగా చెప్పాలంటే అతన్ని అక్కడే ఆ పొజిషన్లోనే సమాధి చేసేశారు. ఈ సంఘటన తర్వాత ఇంకెవరూ ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకోకూడదని ఆ కేవ్ని మొత్తం కాంక్రీట్తో పూడ్చేశారు. జాన్ జ్ఞాపకార్థం ఆ స్థలంలో ఒక ప్లకార్డ్ని నిలబెట్టారు. ఇలాంటి మరెన్నో గొప్ప గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఫేస్బుక్లో వీడియోస్ తక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటాం. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.